నేను చెప్పిందంతా అర్థమైంది కదా? మళ్ళీ సమానత్వం పేరుతో జనాలను సావగొట్టావనుకో, నీ నోట్లో కరెంటు వైర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తా. పట్టకరతో నీ కాలిగోలు గట్టిగా గట్టిగా పట్టి లాగేస్తా. ఒక ఇనప రాడ్డు బాగా కాల్చి నీ వీపు మీద వాతలు వాతలు పెట్టేస్తా. బుద్ధిగా ఉంటావా మరి? ఉంటా. సమానత్వం అని ఎక్కడ వాగవు కదా? అవును. ఇంక తీసుకెళ్ళమ్మా. పర్లేదు కదా డాక్టర్? ఏం పర్లేదు, నేను గట్టిగా 2 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చాను, మొత్తం మారిపోయాడు. ఇప్పుడు నీ ముందే చెప్పాడు కదా సమానత్వం అని ఎక్కడా అన్నని. సరే, థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటండి రాఘవ గారు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు? ఫోన్ మాట్లాడుతున్న పంతులు గారు, చూసుకోలేదు. ఆహా, అది కాదు, ఆ సమానత్వం గారు వస్తున్నాడని విన్నాను, నిజమేనా? అడికి అంతా క్లియర్ అయిపోయినట్టేనా? ఊరుకోండి పంతులు గారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏదో 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుందా? నేను అప్పుడు అదే చెప్పాను, ఈ ట్రీట్మెంట్లో అన్ని ఎందుకు, ఒక్క 20,000 నాకు ఇచ్చారే అనుకో, నవగ్రహ యాగం చేసి నవధాన్యాలు వాడి నోట్లో వేస్తే తెల్లారికల్లా సెట్ అయిపోయేవాడు. మీరు మరీను తిరిగి మీకే ట్రీట్మెంట్ ఇస్తాడు సమానత్వం అని. అవును, అది నిజమే. సర్లే నాయనా, ఆడొచ్చి పంతులు గారు ఎక్కడా అని అడిగాడు అనుకో, మధ్యప్రదేశ్ లో పెళ్లిళ్ళు చేయడానికి వెళ్ళాడు అని చెప్పి. హలో, ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవు కదా? పిండాలు పెట్టడానికి వెళ్ళానని చెప్పు. ప్రధానికి క్లారిఫికేషన్ కావాలి వెదవులకి. అందరికీ నేనే దొరికినా. ఏంటి రాఘవ, మీ ఫ్రెండ్ వస్తున్నాడంటగా సమానత్వం పూర్తిగా మారిపోయాడంట? ఊరుకోండి, వాడు మారడం ఏంటి, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అయినా కుక్కతోక వంకర అంటారు. వాడు మారేది లేదు, అది చక్కగా ఏదీ లేదు, రెండూ ఒకటే. అదేంటి బ్రో అలా అంటున్నావు? అంతే. రాఘవ, బాగున్నావా? ఏదో తేడా కొడుతుంది. బాగున్నావా? నిజంగానే మారిపోయాడంటావు సూరి? రాఘవ, నువ్వేం కంగారు పడకు, మా ఆయన మారిపోయాడు. ఆయన నోట్లో నుంచి సమానత్వం అన్న పదమే రాదు. నాకు డౌటే. ఏ నమ్మవా? ఆహా. సరే, టెస్ట్ చేసుకో. ఉచికి మారిపోయాడంటావా? నాకు డౌటే. కమల్, నువ్వు నిజంగానే మారిపోయావా? మారిపోయాను రా. అంటే సమానత్వం అనే మాటే రాదా? నీ నోట్లో కరెంటు వైర్ పెట్టి పట్టకరతో నీ కాలిగోలు గట్టిగా ఒక ఇనప రాడ్డు బాగా కాల్చి. ఇంకోసారి చెక్ చేస్తా. బుచ్చికి బుచ్చికి నేను చెప్పాను వీడు మారలేదని. సమానత్వం లేకపోతే చచ్చిపోతాడు వీడు. వీడి జోబు నుంచి నేను డబ్బులు తీసా, తిరిగి నా జోబు నుంచి డబ్బులు తీశాడు. సమానత్వమే కదా? ఒరేయ్, అది సమానత్వం కాదురా. నా దగ్గర నుంచి నువ్వు ఎంత తీసావు? 100. నీ దగ్గర నుంచి నేను ఎంత తీసా? 500. ఈ రెండు సమానత్వం కాదు కదా. రా, మారిపోయాడంటే ఎవడూ నమ్మట్లే. అసలు నేను సమానత్వమే అనట్లే. నువ్వు ఎక్కువ డౌట్లు ఏం పెట్టుకోకరా, బంగారంలో మారిపోయాడు. సమానత్వాన్ని మాటే అనలేదు. రెండు సమానంగా ఉన్నాయి. ఏమైంది? సార్, నాకు సమానత్వం లేకపోతే నరాలు జువ్వుమని లాగేసినట్టుగా ఉంటుంది. ఆ టైంలో చచ్చిపోయినట్టుగా అయిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? నీకు సమానత్వం పాటించాలనుకున్నప్పుడు నీ బ్రెయిన్ని అసమానంగా ఉండడానికి ప్రిపేర్ చేసుకో. అంటే అర్థం కాలేదు సార్. సమానత్వంగా ఉండకపోవడమే అసమానత్వం. ఏమైనా మెడిసిన్ ఉంటే ఓ 3-4 రకాలు రాసిస్తారా? దీనికి మెడిసిన్స్ ఏమి లేవయ్యా. ఒక పని చేయి, దీన్ని తీసుకొని సమానంగా ఉండాలనిపించినప్పుడల్లా దండం పెట్టుకో. ఓ, అసమానత్వం అన్నమాట. అంతే. అన్ని సమానంగా ఉన్నాయి, అందుకే అసమానం చేశాను. మళ్ళీ సమానత్వం పాటించాను అనుకో, నీ నోట్లో కరెంటు వైర్ పెట్టి. మంచిది, ఇలానే ఉండండి. అంజు, ఆ, మన పక్కింటి పద్మ గారు మన ఇంటికి రావట్లేదా? ఎందుకు రావట్లేదు? మీరు లేని 6 నెలలు టీలు, కాఫీలు, లంచ్, డిన్నర్ తో సహా ఇక్కడే చేసింది. మధ్య మధ్యలో కందిపప్పు, జీడిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉప్పు, ఇలా కిరాణా సామాన్లన్నీ పట్టుకెళ్ళింది. కొంపతీసి సమానత్వం పేరుతో ఇప్పుడు మీరు వెళ్ళి సామాన్లన్నీ రిటర్న్ తీసుకురారు కదా. చాచా, అలా చేశాను అనుకో, పట్టకరతో నీ కాలిగోలు గట్టిగా గట్టిగా పట్టి లాగేస్తా. అమ్మో, నాకొద్దు.
ఆల్రెడీ నీకు చెప్పాను కదా, ఇక నుంచి అన్ని అసమానంగా ఉండాలా. ఇదే నా పాలసీ. మంచిది. సమానత్వం అస్సలు పాటించును. టీ ఏదండి? ఇదేంటిది, రెండు సమానంగా వచ్చాయి. అమ్మో, ఇప్పుడే అసమానత్వం. తాగేశాను. మీ టీ మీరు తాగేశారు, మరి నా టీ ఎక్కడా? ఈ టీ నేను తాగాను, ఇది అంజు తాగిందనుకో, అప్పుడు మళ్ళీ సమానత్వం అయిపోద్ది. అప్పుడు ఆడు అమ్మో పళ్ళు గట్ట పీకేస్తాడు. అసమానత్వమే. నీ టీ కూడా నేను తాగేశాను, మళ్ళీ షేరింగ్ చేసుకుని తాగామనుకో సమానత్వం అయిపోద్ది. అసమానత్వం. అమ్మో మళ్ళీ పళ్ళు గట్ట పీకేస్తాడు. ఎవరు పడతాడు బాధ. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. రండి పంతులు గారు, వచ్చి కూర్చోండి. నా ఇంటికి వచ్చి నన్నే కూర్చోమంటాడు. ఆ వెధవ రాఘవాగడు నన్ను ఇరికించి దొబ్బాడు. ఏంటండి సొనుక్కుంటున్నారు, వచ్చి కూర్చోండి. వస్తున్నాను నాయన. దేవుళ్ళారా మీరేనా? ఏనాయనా ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటైనా సమానత్వం ఇలా దాపరించావు? 6 నెలల నుంచి నేను మిమ్మల్ని కలవలే కదండి, సరదా కలిసి మాట్లాడదాం అనుకున్నా, అందుకే వచ్చా. ఓ పని చేయండి, టీయే బిస్కెట్లు తెచ్చారనుకోండి, సరదా తాగుతూ మాట్లాడుకుందాం. ఇదిగో నువ్వు లేనప్పుడు 6 నెలలు ఆ పక్కింటి పద్మల మీ ఇంటికి వచ్చి కాఫీ కాదు కదా కనీసం గ్లాసులు మంచినీళ్ళు కూడా తాగలేదు. అలాంటి ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి కాఫీ అడిగితే ఇది ఎక్కడ సమానత్వం? అప్పుడులా కాదండి, నేను మారిపోయాను. ఇప్పుడు అంతా అసమానత్వమే. మీరు రాలేదు కాబట్టి నేను కూడా రాలేదనుకో, అది సమానత్వం అయిపోద్ది. మీరు రాకపోయినా నేను వచ్చాను కదా, అది అసమానత్వం. కొత్త పాలసీ. అమ్మయ్యా, ఓ దండ. అసమానత్వం. ఏమైందండి? మన ఇద్దరు ఇలాగే మంచం మీద పడుకున్నాం అనుకో, అది సమానత్వం అవుద్ది. వీడి సమానత్వం గోల అదే తట్టుకోలేక డాక్టర్ దగ్గర పంపిస్తే ఇప్పుడు ఈ సమానత్వం పోయి అసమానత్వం వచ్చింది. చచ్చిపోతున్నాం. అంజు, ఏంటి? నేను దుప్పటి కప్పుకుని నువ్వు కూడా దుప్పటి కప్పుకున్నావు అనుకో, అది కూడా సమానత్వం అయిపోద్ది. అయితే మీరు కప్పుకోకండి, నేను కప్పుకొని పడుకుంటాను. అంజు, ఏంటి? నువ్వు బెడ్ సాక్రిఫైస్ చేసావు, నేను దుప్పటి సాక్రిఫైస్ చేశాను అనుకో, అది కూడా సమానత్వం అయిపోద్ది. వీడు అసమానత్వం తగలయ్యా. చలేస్తుంది. బాబు మహానుభావ, నువ్వు అసమానత్వంగా ఉండడం కంటే సమానత్వంగా ఉంటేనే అందరికీ సుఖం. అందరి గురించి పక్కన పెడితే ముందు నాకు సుఖం. నువ్వు అలాగే ఉండు. సమానత్వంగానే ఉండు బాబు, ప్లీజ్. ఒరే సమానత్వం, నువ్వేంట్రా నా ఇంటికి వచ్చి నా నెత్తి మీద నుంచున్నావు? ఏమండి, అందరూ నన్ను సమానత్వంగా ఉండమని బతిమాలుతున్నారు. అయితే సమానత్వం పాటించు, నా ఇంటికి రావడం ఎందుకు? కరెక్టే కదా, మరి మీ దగ్గర ఒక సమానత్వం బాకీ ఉండిపోయింది. నా దగ్గర ఏం బాకీ ఉందరా? లాస్ట్ టైం మీరు పళ్ళు పీకేస్తా, గోళ్ళు పీకేస్తా, కరెంటు వాత పెట్టేస్తా అని చెప్పారు కదా. దానికి ముందు ట్రైనింగ్ లో కూడా ఓసారి చేశారు కదా. నేను ఇప్పుడు అవన్నీ చేస్తేనే కదా సమానత్వం అవుద్ది. అందుకే మీ పళ్ళు పీకేస్తా.